చెప్పండి కూటమి ప్రభుత్వం ఈ 4 నెలల ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం అదేగా. వెరీ గుడ్, బాగానే మాట్లాడు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే ముందు సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6 అమలు చేయమనండి. పాపం ఆయన ఓడిపోయిన 11 సీట్లు వచ్చినాయి. సచివాలయాలు పెట్టి అమ్మ ఒడి, విద్యా దీవెన అన్నీ బాగానే ఇచ్చాడు. 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అదేమంటే విజయమ్మ క్యారెక్టర్ బ్యాడ్, షర్మిల క్యారెక్టర్, అందరూ ఆస్తులు పంచుకుంటున్నారన్నారు. ముందు ఈ సూపర్ 6 ఏడమ్మనండి. ఈ సూపర్ 6 ఏడ్చినాక నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే లెక్క అండి, మద్యం దుకాణాలు ఫుల్గా లాభాలు దండుకుంటారు. ఇప్పుడు ఆడి లైసెన్సులు ఇచ్చింది అదే 100 రూపాయల మంది ఏంటంటే 100 రూపాయల ముందు అయితే 100 రోజులు చచ్చిపోతాడు ఎప్పుడైనా. ఆ 100 రూపాయలు పిచ్చి ముందు అది 120 రూపాయల బ్రాండ్ ఒకటి, 161, 181 మద్యం దుకాణాలే. సంక్షేమ పథకాలు ఏం లేవు అక్కడ. సంక్షేమ పథకాలు అంటున్నారు. ఆ సూపర్ 6 మీరు మన చూస్తుండాలి పేపర్లో. సూపర్ 6 బీర్ బాటిల్ మీద సూపర్ 6 వేసారు అంటే ఏంటి? మద్యం దుకాణాల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుంది. అది దాని మీద లాభాలు వస్తాయి. సంక్షేమ పథకాలు ఏం లేవు. గత ప్రభుత్వంలో మందు బాబులకు కల్తీ మందు ఇచ్చారు, మేము నాణ్యమైన ముందు 100 రూపాయలకి అందిస్తామంటున్నారు. నాణ్యమైన ముందా? 100 రూపాయలు అంటేనే ప్రాణాలు తీసే ముందు 99 రూపాయలు అంటున్నాడు. 99 రూపాయలు 100 రూపాయలు ఇసుక రూపాయి ఉంది. 100 రూపాయల ముందు అది ప్రాణాలు పోతాయి. ఎవడండి 100 రూపాయలకి చీప్ మందు ఇస్తే ఎవడని చచ్చూరుకుంటాడు? ఆడి చేసింది అది. కాకపోతే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా రేట్లకి అమ్మాడు. ఈ 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. కింగ్ ఫిషర్ అన్నాడు. కింగ్ ఫిషర్ స్టాక్ దిగిపోయింది, విదేశాల నుంచి వచ్చింది. కింగ్ ఫిషర్ మంచి బ్రాండే, కానీ ఇచ్చే 100 రూపాయల మందు మీద చాలామంది చచ్చిపోతారు. ఎంతసేపు కింగ్ ఫిషర్ అని చూస్తున్నారు. 100 రూపాయల మందుతో చాలామంది లెగిసిపోతారు. కూటమి ప్రభుత్వం నాకు తెలిసి పీకేదేం లేదు. కాదు, సూపర్ 6 హామీల్లో పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెట్టాము, మళ్ళీ మహిళలకు గ్యాస్ బండ్లు ఇస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము అంటున్నారు. ఏమంటే తెల్లారుజామున 5ంటికి ఆయన ఇచ్చాడు కానీ వితంతువులకి ముసలి వాళ్ళకి బాగా తెల్లారుజామున 5ంటికి లేపి ఆయన ఇచ్చాడుగా. మరి ఆయనకి ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? ఆయన వీళ్ళందరికన్నా 5ంటికే ఇచ్చాడు పెన్షన్లు కానీ అవన్నీ. కానీ ఎవడైనా వస్తాడు. ఉచిత బస్సు పెట్టారు తెలంగాణలో, ఆడవాళ్ళకి మాత్రమే అన్నాడు. లేడీస్ కొట్టుకు దొబ్బుతున్నారు బస్సులెక్కి. ఫ్రీ బస్సులు అన్నారు, కార్డులు గబగబా తీసుకున్నారు. అక్కడ మొత్తం కొట్టుకు దిగుతున్నారు ఫ్రీ బస్సులు ఎక్కి. అయినా తెల్లారుజామున 5ంటికి ఇచ్చాడు. మరి ఈయనకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎంతసేపు విజయమ్మ బ్యాటు, షర్మిల బ్యాటు, ఇదే కొట్టుడు అయిపోయింది. ప్రభుత్వం ఈ 4 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? దరిద్రంగా ఉంది, ఒక మాటతో చెప్తాను. ఏంటి సార్, ఒక్క నిమిషం. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి చెడదెంగే పనులు చేస్తుంటే ఏమి ఇచ్చాడు చెప్పు? ఆయన అలా అంత ఇచ్చాడని చెప్పు. పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్ ఇచ్చిన మాటలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఎవరు తింటున్నాడు అక్కడ చెప్పు? 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఎక్కడ? అన్నా క్యాంటీన్ చూస్తే ఒకసారి మీరు తింటే తెలుస్తుంది. బాగా తింటే చెప్పుకుంటూ సరిపోద్దా? మళ్ళీ సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచితంగా వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. జగన్ ఇవ్వలేదు, ఇంటికి వచ్చి ఆడబెట్టిందేగా భిక్ష వీళ్ళందరికీ. లేకపోతే వాడు వచ్చి ఎక్కడో తీసుకోమని చెప్తాడు. వచ్చి ఎవడిచ్చాడు? ఆడిచ్చాడా ఇంటింటికి తీసుకొచ్చి? గత ప్రభుత్వంలో కాదండి, ఒక్క నిమిషం. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు తీసాడు. దేనికి తీసాడు? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ బతకొద్దా? తుఫాన్ డబ్బులు వచ్చిన ఎవరికైనా పంచాడు సరిగాడు? ఎవడు చెప్పుకుంటున్నాడు చెప్పు గొప్పగా వాడి గురించి? వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధితులకే వేసామంటున్నారు కదా. ఎవడేసాడు? వేసాడు మాటలు చెప్పడమే, పనులు జరగాలి అక్కడ. ఏ విధంగా పథకాలు అంటే కొంచెం వస్తున్నాయి. పథకాల విషయంలో మహిళలకు గ్యాస్ బండ్లు చెప్పారు కదా, అందుతున్నాయా? వచ్చినాక వాళ్ళ నుంచి సామాన్లు వస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది? బండ్లు ఇవ్వటం అదే ఇంకా అవుతుంది వాళ్ళే కదా ప్రాసెస్. అది పింఛన్ల పనితీరు కానివ్వండి, కొద్దిగా ఎప్పుడే అవుతాయి నిదానంగా ఉంది, కానీ కొంచెం వరకు ఎప్పటి వరకు పర్లేదు. ఈ రోజు ఏమన్నా సంగతి పోతారు ఆటో వాళ్ళు. మరి మీకు ఇబ్బందే కదా. మరి ఇబ్బంది మరి మేము సర్వీస్ చేసే వాళ్ళకి ఇబ్బంది బాగా. వాళ్ళ లోపలికి వస్తారు, ఇక ఏమి రాకుండా అయిపోయింది. ఉన్న వాళ్ళకి పొజిషన్ ఇప్పటికీ బాగోలేదు. ఒకటప్పుడు భయంకరంగా తిరుగుతున్నాయి, దానికి కంట్రోల్ లేదు. అది ఈ ప్రభుత్వంలో కేసులు రాస్తున్నారు అంటున్నాను. రాస్తున్నారు మరి, కాగితాలు పోటీలు లేకపోతే రాస్తారుగా. ఏ ప్రభుత్వం రాస్తారు. అది ఇప్పుడు లైసెన్స్ లేకుండా బళ్ళు తిరుగుతాము, తాగి తోలుతాము, వనమేళ వెళ్తే రాస్తారు కేసులు. కొంతమంది డ్రైవర్లు అంటే గత ప్రభుత్వంలో కేసులు రాయలేదు, పట్టించుకోలేదు, బాగుంది. పోయించాలి అంత లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసు రాస్తున్నారంటే కాకి సక్కలేకపోయినా రాత్రి ఎదురు మంచి కూర్చున్నా రాస్తారు. తప్పు మనం చేస్తుంటే రాయకుండా ఎలా ఉంటారు? నోటి
ఇప్పుడు నో పార్కింగ్లో బండి పెట్టేసేసి రాస్తారు మరి. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 ఇస్తారు, మరి ఈ ప్రభుత్వంలో ఏముంది ఏం లేదుగా. అది మరి ఎలా మరి మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది అంటే ఇబ్బంది మరి, వేసారు గెలిపించారుగా, అది అనుభవించాలి. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి ఇచ్చిన 10,000 ఎలా ఉపయోగపడాయి మీకు? ఇన్సూరెన్స్ కట్టుకుంటానికి కానీ దేనికి కూడా ఉపయోగపడి, కాగితాలు పోలీసులో పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలంటే 7,000 8,000 అయితే ఫిట్నెస్ చేయించుకుంటే 10,000 సరిపోయి చక్కగా. ఇప్పుడు ఎత్తుక్కోవాలి. అది రూరల్గా ఎలా ఉందంటారు పరిపాలన? కొందరు బాగుండేది, కొందరు బాగోదు. అది మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మామూలుగా అనిపిస్తుంది. అది పథకాల గురించి ఏమంటారు? సూపర్ 6 పథకాల గురించి. సూపర్ 6 అంటే సూపర్ 6 అంతే. ఇచ్చినప్పుడు సూపర్ 6, ఇవ్వనప్పుడు సూపర్ 6 కాదు. అది సింపుల్గా. మరి సూపర్ 6లో పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, మళ్ళీ గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నాం అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు గ్యాస్ బండ్లు? దీపం పథకం ఉన్న వాళ్ళకి అంటున్నారు గ్యాస్ బండ్లు, మిగతా వాళ్ళకి ఇవ్వాలిగా. మరి ఎన్నికల ప్రచారాల్లో ప్రతి ఇంటికి పంపిస్తామన్నారు కదా, ప్రతి మహిళకి పంపిస్తున్నారు బాగా. అది బాగా పంపిస్తున్నారు. మీరు బుక్ చేసుకున్నారా బండ? మా దీపం పథకంగా మామూలు పండ్ల. అది దీపం పథకం మీకు లేదా? లేదు. ముందు ఎప్పుడు కట్టాలంట, ఏ రాయి కొట్టుకున్న ఒకటేగా. అది అది కాదు, అమౌంట్ పడకపోతే మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాము, దానికి కాల్ చేయొచ్చు అంటారు. అయ్యా అన్నీ అయ్యి జరిగే పనులు అయ్యి, జరగని పనులు అన్నీ అయ్యి. కాదు, మరి సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా చంద్రబాబు. అప్పుడు అదిగా హామీ ఇచ్చినప్పుడు ఏమైపోయింది అయ్యి. ఇప్పుడు పథకాలు పెట్టినప్పుడు తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఖజానా ఖాళీ లేదంటే ఎవరికి, జనాలు మోసం చేయడమేగా. మరి పథకాలు ఇచ్చే లోపల ముప్పు వచ్చింది, వరద వచ్చింది, ఇందుకోసం పథకాలు అమలు చేయలేకపోయామంటారు. అందుకు ముందే అన్నారుగా మా వాళ్ళు కాదని. వరద వచ్చింది, దేనికో వరద వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. జగ్గమూడి కాలనీలో 3:30 వచ్చిందంట, మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి ఇవ్వాలిగా ఇన్ఫర్మేషన్. వాతావరణ శాఖ మాకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు, అందుకోసం ఇవ్వలేకపోయాం, లేకపోతే ఇచ్చేవాళ్ళం అంటారు. వాతావరణ శాఖ కాదు, తెలియకుండా అలా ఎందుకు ఉండిద్ది? ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, ఎమ్మడే తెలుస్తుందిగా. అంత వరద వచ్చినప్పుడు తెలియదు ఏంటి కింద వాళ్ళకి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? వాతావరణ శాఖ మాకు అలర్ట్ చేయలేదు. ఆల్రెడీ చెప్పింది వాతావరణ శాఖ, తుఫాను రా బాబు జాగ్రత్తగా ఉన్నామని. తెలంగాణ అలర్ట్ అయ్యాడుగా, కింద ఇల్లుగా అలర్ట్ అయ్యేవాళ్ళుగా. అంటే అధికారులకు తెలిసే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటారా? అదిగా తెలిసే నేను ఇవ్వలేదు కింద వాళ్ళకి. మీది ఎక్కడ, మీ ఏరియా ఎక్కడ? పైపుల్ రోడ్ మునిగింది. అమౌంట్ వచ్చాయా? మా ఇంటికి వచ్చినా మా అబ్బాయి బండికి రాలేదు. ఏమన్నారు మరి? అది కాదన్నారు, ఇది కాదన్నారు. ఇక జగన్నాబాయి కవిరాజా. అది సింపుల్గా ఒక మాట. అది